ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చనిపోయిన వ్యక్తిని 4 రోజులుగా ఇంట్లోనే ఉంచుకున్నటువంటి ఘటన కుక్కట్పల్లి హైదరాబాద్లో సంచలనంగా మారింది. దీంట్లో ఇప్పుడు అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఓ ఇంట్లో 4 రోజులుగా మృతదేహాన్ని ఉంచిన కేసులో షాకింగ్ విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నామంటూ వింతగా మాట్లాడినటువంటి ఘటన ఇప్పుడు అక్కడ స్థానికంగా కలకలం రేపుతోంది. ఏపీలోని ఏలూరుకు చెందినటువంటి యేసురత్నం కుటుంబం 40 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. ఏఎస్ఐగా పనిచేసిన ఆయన 10 ఏళ్ల క్రితం చనిపోయారు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణితో పాటు 2 కుమార్తెలు సునీత, శైలజ, కుమారుడు జయరాజులు. వీరు 4 కుకట్పల్లి రామకృష్ణ నగర్లోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. 3 పిల్లలకు ఇప్పటి వరకు వివాహం కాలేదు. వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి చిన్న కుమార్తె శైలజను స్థానిక ఓ ఆసుపత్రికి చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె ఈ నెల 13వ తేదీన చనిపోయింది. అయితే అదే రోజున మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత తీసుకువెళ్లి కర్మకాండాలు చేయకుండా, అంత్యక్రియలు చేయకుండా కంప్లీట్గా ఆ డెడ్ బాడీని ఇంట్లోనే దాచిపెట్టారు 4 రోజులుగా. ఎందుకనేది చూస్తే మీరు షాక్ అవుతారు. దాని గురించి మాట్లాడదాం. ఈ యొక్క మృతదేహాన్ని భద్రపరిచేటువంటి రిఫ్రిజిరేటర్లను కూడా తెప్పించి ఆ మృతదేహాన్ని అందులో పెట్టి తలుపులు బిగించుకొని ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు 4 రోజులుగా. అప్పుడప్పుడు తమ సొంత పనులపైన బయటికి వెళ్ళొస్తున్నారు. ఇలా 4 రోజులు గడిచిపోయింది. దానికి తోడుగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. 4 రోజులు అయిపోయింది కాబట్టి. అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారంటూ ఆ కుటుంబ సభ్యులను స్థానికులు నిలదీశారు వెంటనే. అయితే స్థానికులపైన ఆ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. తాము ప్రార్థనలు చేసుకుంటున్నాం, అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాం, అడగడానికి మీరెవరు అంటూ స్థానికులతో గొడవకు దిగారు. పైగా వారింట్లో నుంచి దుర్వాసన కూడా వస్తుండడంతో స్థానికులు నిన్న కుకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో ఏదో చేస్తున్నారు, 4 రోజులు అవుతుంది, మృతదేహాన్ని బయటకు తీయట్లేదు, అంత్యక్రియలు చేయట్లేదు, అసలు ఏం జరుగుతుందో ఆ మృతదేహంతో ఇంట్లోకి ఎవరిని రానివ్వట్లేదు అనేటువంటి భయాందోళన కలిగింది. వెంటనే పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులకు సైతం ఆ కుటుంబం చుక్కలు చూపించింది. ఇంట్లోకి వెళ్తుంటే ఎంతకీ తలుపులు తీయలేదు. చివరకు పోలీసులతో సైతం మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, అడగడానికి మీరెవరు అంటూ వాగ్వాదానికి దిగారు. అంత్యక్రియలు నిర్వహించకుంటే తామే జిహెచ్ఎంసీకి అప్పగించి కార్యక్రమం పూర్తి చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో ఎటకెలకు దిగొచ్చారు. పోలీసుల జోక్యంతో శైలజ మృతదేహాన్ని సొంతూరుకు తరలించారు. కాగా మృతురాలి మానసిక పరిస్థితి సరిగా లేదని, మృతురాలి కుటుంబం ఎవరితోనో కలవరని, మాట్లాడారని, కూడా భిన్నమైనటువంటి జీవితాన్ని గడుపుతారంటూ కూడా అక్కడ స్థానికులు చెబుతున్నారు. వారంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటారని. ఇక ఇదే విషయం గురించి నిజాలు తెలుసుకునేందుకు అక్కడికి ఘటనా స్థలికి సుమన్ టీవీ కూడా నిన్న వెళ్ళింది. అక్కడికి వెళ్తే అనేక భయంకరమైనటువంటి విషయాలు బయటికి రావడం జరిగింది. వారి గురించి స్థానికులు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ. అయితే వారు సుమన్ టీవీకి షాకింగ్ విషయాలు చెప్పారు. ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లో మృతదేహంతో 4 రోజులు ఉండడం అంటే ఆషామాషి కాదు. దీనికి తోడు వారు ఎవరితో మాట్లాడారని, వింతగా ప్రవర్తిస్తుంటారని కూడా సుమన్ టీవీకి వారి అభిప్రాయాలను పంచుకున్నారు స్థానికులందరూ కూడా. దీంతో అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటిది కూడా విస్తుపోయేటువంటి అంశంగా మారింది. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు సీరియస్ అవ్వడంతో వారి ఊరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏమైంది, ఏం జరిగింది? జరిగిందండి హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళారో కూడా తెలియదు. తీసుకెళ్ళిన తర్వాత నిన్న శుక్రవారం సాయంకాలం చచ్చిపోయినప్పుడు తీసుకొచ్చి సాయంకాలం 5 అవుతుంది, 5 గంటలు తీసుకొచ్చారండి. తీసుకొస్తే మేము చూసాం, ఏంటి బాడీలా ఉంది అనుకున్నామండి. ఆ బాడీ అనుకుంటే చూద్దాం తెల్లగొడ్డ వేసి ముసుకేసి ఉంది. ముసుకేసి ఉంటే మళ్ళీ పైన దుప్పడేసి మళ్ళీ పైకి డ్రైవరు వాళ్ళ 3 మొత్తం మోసుకొని పైకి. ఏ రోజు జరిగింది? శుక్రవారం సాయంకాలం 5 గంటలు. అదే రోజు అనిపింది ఆమె. అప్పటి నుంచి ఇప్పుడు బయట రాలేదా? బయట రాలేదండి. వెళ్ళినా సరే తలుపులు తీయలేదండి. మాకు 3 డేస్ క్రితం అన్నారు. మా పిల్లలు చూసారట, అదే బాక్స్లో తీసుకురావడం మా వాచ్మెన్ చెప్పాడు. బట్ మా పిల్లలు చెప్తే నేను లైట్గా తీసుకున్నాను. మా పిల్లలు అంటే చిన్నోళ్ళే, ఇంకా 20 ఇయర్స్ బాబులే. తర్వాత రోజు మన వాళ్ళు అందరు చెప్పారు నిజమేనండి అన్నారు. సరే మా పైన రవి గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి వెళ్ళి మాట్లాడతామంటే రవి గారి నుంచి సార్తో మాట్లాడతామని చెప్పి సరే తెల్లలేదు. నిన్న ఇదే టైంకి కాల్ చేసాము పోలీసులకి. వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి తీసేస్తాము, ఇది కదా అంతా 7 అయిపోయింది. తర్వాత తీయలేదు. సరే మార్నింగ్ తీసేస్తామంటే మాకు టైం ఇవ్వమన్నారు. పూజలు చేయాలి, ఎవరు రావద్దని చెప్తున్నారంట. ఏం పూజలు మాకు తెలియదు మేడం. రావద్దు, ఎవరు వస్తే కత్తి చూపిస్తున్నారంట. అందుకని మేము శవాన్ని మాత్రం మేము ఇవ్వము, ఇక్కడ పూజలు చేసినాక ఇస్తామని అంటున్నారు. ఈ బిల్డింగ్లో ఏం లేదు మేడం. వీళ్ళు ఉండబట్టి 18 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 6 ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు. ఇప్పుడు అమ్మాయి ఫాదరు.
వీళ్ళు నలుగురు ఉంటుండ్రి, తల్లి కొడుకు 2 కూతురు. అమ్మాయి అంటే అనారోగ్యం వలన చనిపోయింది. మన రామదేవరావు హాస్పిటల్ అని చనిపోయింది ఫ్రైడే. మోర్ దెన్ 42 చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. అంటే మాకు కూడా తెలియదు, మాకు నిన్న తెలిసింది. వీళ్ళు ఇక్కడ ఈ దీంట్లో ఉండేటోళ్ళు నిన్న చెప్పారు ఇక్కడనే బాడీ ఉంది, శుక్రవారం నుంచి ఇక్కడ నుండి ఊరు తీసుకెళ్తాం అన్నారు. నిన్న మాకు తెలిసింది. నిన్న శివరాత్రి పండుగ ఉంది కాబట్టి సరే ఇక ఉండని, మరి రేపు ఉదయం తీసుకెళ్తారని చూసాము. వాళ్ళు రాత్రి లాకేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉదయం వాళ్ళ తల్లి అన్న వెళ్ళిపోయారు. ఉదయం 11 గంటలకు వచ్చారు. మేము ఉదయమే పోలీస్ డిపార్ట్మెంట్కు నిన్న ఇన్ఫామ్ చేసాము, మున్సిపల్ అధికారులకు చేసాము, అందరికీ చేసాము. వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చేసి ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి మాట్లాడి వీలైనంత త్వరలో, అంటే దుర్వాసన వస్తుంది బాడీ కాబట్టి 4 రోజులు అయింది, ఇమ్మీడియట్లీ ఇక్కడికి వెళ్ళి బాడీ తీయాలని మేము పోలీస్ అధికారులకు తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం తొందరగా బాడీ తీయాలని.